ఇంకొకటి కేటీఆర్కు హైకోర్టు నోటీసులు 4 వారాల్లోగా కౌంటర్ వేయాలని ఆదేశము. అఫిడవిట్లో తప్పుడు సమాచారంపై విచారణ. ఏం తప్పుడు సమాచారం వచ్చింది కేటీఆర్కు సంబంధించినటువంటి దాంట్లో? ఇక్కడ ఉంది, రైట్. కేటీఆర్కు సంబంధించి లగిశెట్టి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్లో కేటీఆర్ కుమారుడు హిమాంశు ప్రస్తావన చేశారు. లగిశెట్టి శ్రీనివాసు, కేకే మహేందర్ రెడ్డి ఇద్దరు వేరే వేరే పిటిషన్లు ఇస్తే కేటీఆర్ ఇచ్చినటువంటి అఫిడవిట్లో హిమాంశు తనపైన ఆధారపడనందున తను డిపెండెంట్గా లేరని, గత ఏడాది జూలై 12 నుంచి మేజర్గా ఉన్నారని, కేవలం భార్య కుమార్తె మాత్రమే డిపెండెంట్లుగా ఉన్నట్టుగా కేటీఆర్ పేర్కొన్నారని లగిశెట్టి శ్రీనివాస్ వివరించారు. హిమాంశు, కేటీఆర్ కొడుకు హిమాంశు సిద్దిపేట జిల్లా మరకూకు మండలం శివారు వెంకటాపురం గ్రామంలో 10.50 లక్షల విలువైన 4 ఎకరాల భూమిని, ఇదే మండలంలోని ఎర్రవల్లిలో 88.15 లక్షల విలువైన 32.365 ఎకరాల స్థలాల్ని కొనుగోలు చేశారని, మేజర్గా మారిన కొన్ని నెలల వ్యవధిలోనే హిమాంశు పెద్ద మొత్తంలో సంపదను ఎలా ఆర్జించారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. తండ్రితో సంబంధం లేకుండా ఆర్జించి ఉండడంపై అనుమానాన్ని వ్యక్తం చేశారు. వీటిని కేటీఆర్ తన అఫిడవిట్లో పొందుపరచలేదని పేర్కొన్నారు. సో హిమాంశు మేజర్ కాబట్టి ఆయనకు సంబంధించిన ఆస్తులు డిపెండెంట్ కాదు కాబట్టి ఆయన పైన అంటే ఏ అఫిడవిట్లో ఉన్నా సరే అభ్యర్థికి సంబంధించినటువంటి వాళ్ళ డిపెండెంట్లు ఎవరైతే ఉంటారో ఆధారపడి ఉండేటువంటి వాళ్ళ వివరాలన్నీ కూడా, ఇద్దరు బిడ్డ కొడుకు ఇద్దరు మేజర్ కాకపోతే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కూడా తండ్రి ఆర్జించినట్టుగానే మనం పరిగణించవచ్చు. కానీ మేజర్ అయిన తర్వాత డిపెండెంట్ కాదు కాబట్టి ఆయన ఆస్తులకు సంబంధించి లేదు. అయితే మేజర్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని డబ్బులు సంపాదించగలుగుతారు అనేటువంటి అనుమానంతో లగిశెట్టి శ్రీనివాస్ అనేటువంటి అభ్యర్థి కోర్టులో కేసేసిండు. కేసేస్తే కోర్టు నోటీసులు ఇచ్చింది 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలనేటువంటిది అందులో సారాంశము. అంటే హిమాంశు ఆ 30 ఎకరాలు ఇంకో 4 ఎకరాలు 32 ఈడ 32 ఎకరాల ఈడ 32 ఎకరాలు ఆడ 4 ఎకరాలు 36 ఎకరాల భూమిని హిమాంశు ఎట్లా సంపాదించుకున్నాడు అనేటువంటి దానిపైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి తప్పులు చేయడం వల్లనే కేటీఆర్ కానీ వాళ్ళు కానీ సంపాదించడంలో తప్పులేదు, కేటీఆర్కి ఉందని తప్పుడు లేదు. కానీ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు, తప్పుదో పట్టించేటువంటి సమాచారం ఇచ్చారనేటువంటిదే అందులో ఉన్నటువంటి సారాంశము. హిమాంశు పేరు మీద భూములు ఉండడం తప్పు కాదు, కేటీఆర్ సంపాదించుకోవడంలో తప్పు లేదు. కవిత గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్తారు లెజిటిమేట్గా మేము సంపాదించుకున్నామని. సో ఆ లెజిటిమేట్గా సంపాదించుకున్నటువంటి, ఎందుకంటే ఆ పదాలు ఇంగ్లీష్లో అంత పెద్ద పదాలు అవసరం లేదు, మంచి మార్గాల్లో తప్పుడు మార్గాల్లో కాకుండా సంపాదించుకున్నటువంటి మా ఆస్తులపైన మాకేం ఇబ్బంది లేదన్నప్పుడు హిమాంశు పేరు మీద ఉన్నటువంటి వాటిపైన వాళ్ళకు అనుమానం వచ్చింది. హిమాంశు ఆయన ఏడాది కూడా కాలే 6 నెలల్లో మేజర్ అయిన తర్వాత ఇన్ని ఎకరాల భూమిని ఎట్లా సంపాదించుకోండి అనేటువంటిది చెప్పాలి. ఇంకా అన్డివైడెడ్ షేర్ ఏమైనా ఉంటే కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అఫిడవిట్ మళ్ళీ ఒక కేసు, అంటే కేటీఆర్ ఇప్పటికే కవిత ఒక కేసులో ఉన్నది, కాళేశ్వరం కేసులో ఓ దిక్కు, విద్యుత్ కేసులో ఇంకో దిక్కు, ఇప్పుడు మళ్ళా కేటీఆర్కు ఈ అఫిడవిట్ కేసు ఇంకొకటి. సరే ఇది చిన్న విషయం పెద్ద విషయం పక్కన పెడితే వేములవాడలనే ఆయన చిన్నమనేని రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే జర్మనీ పౌరసత్వంతో ఉండి జర్మనీ పాస్పోర్ట్ పెట్టుకొని భారతదేశంలో చాలా సింపుల్గా పోటీ చేశారు వేములవాడలో. ఆయన ఇక్కడ వాడే చెన్నమనేని రాజేశ్వరరావు కొడుకే అయి ఉండవచ్చు, కానీ ఆయన పౌరసత్వం జర్మనీలో ఉంది, ఆయన జర్మనీకి సంబంధించినటువంటి పాస్పోర్ట్ వాడుతున్నారు అనేటువంటి దానిపైన అనేకమైనటువంటి కేసులు సాగి లాస్ట్కు ఆ కేసు సుప్రీంకోర్టు అందరికీ లేకపోతే కోర్టు అందరికీ చెప్తుంది కదా, ఇప్పటిదాకా తేల్చలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయాడు కానీ ఒక్కసారి కూడా తేల్చలేదు. 2009లో ఏమో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు టీడీపీ నుంచి, అప్పటి నుంచి వరుసగా ఎమ్మెల్యే అయ్యిండు, కానీ ఆయన కేసును మాత్రం తేల్చలేకపోయారు. సో ఈ అఫిడవిట్ కేసులు కూడా ఎన్నడూ తేలాలి, ఏమవుతుంది ఏం కథ అనేటువంటిది క్లారిటీ లేదు, ఎన్నడూ తేలుతుంది అనేటువంటిది క్లారిటీ లేదు కేటీఆర్కి సంబంధించి. సో కేటీఆరే వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ప్రజల్లో ఏమవుతుంది, సరే రేపు కోర్టు ఏమి ఇస్తుందో పక్కన పెడితే
ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకున్నారు, కొడుకు పేరు మీద 35 ఎకరాలు సంపాదించుకున్నాడు అనేటువంటిదే కదా బయట ప్రపంచానికి తెలిసేది. మీరు చేసినటువంటి వ్యాపారాలు ఏంటి? మీరు పూర్తి స్థాయి రాజకీయ నాయకులుగా ఉన్నారు కదా, కొన్ని ఏదో వ్యాపారం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఇన్ని భూములు, ఇన్ని ఆస్తులు ఎక్కడికి వెళ్ళి సంపాదించుకున్నారు అనేటువంటిది ప్రశ్న ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఎవరిచ్చినట్టయింది? మీరే ఇచ్చినట్టు అయిందా కాలేదా అనేటువంటి విషయాలను గమనించాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది దానికి సంబంధించి.